సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. సంఖ్యాకాండం 21:9. పాపాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఎందుకు దేవుడు నిన్ను నిదానించి చూడు అంటాడంటే, నీవు నిదానించి చూచడం వలన నిన్ను ఏది రక్షిస్తుందో నీకు తెలుస్తుంది. నీ కుటుంబాన్ని ఏది క్షేమకరంగా నడిపిస్తుందో, నీ కుటుంబానికి ఏది ఉపయోగకరమో నీకు బాగా అర్థమవుతుంది. చాలామంది యవనస్తులు తన స్నేహితుడు పిలిచాడని, తన స్నేహితుడు రమ్మన్నాడని, తన స్నేహితుడు ఇలా చేస్తున్నాడని, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారని వారి వెంట పడిపోయి వెళ్ళిపోయి నష్టములో శాపములో నశించిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాడు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆగి, నేను దేవుని బిడ్డను కదా, ఈ పని నేను చెయ్యొచ్చా, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా అని ఒక్క నిమిషం నిదానించి ఆలోచిస్తే, ఆ నిదానించి ఆలోచించటంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు అతనికి. ఆ ఆలోచన ఇచ్చే రోజున ఆ ఆలోచన చెప్పుద్ది ఏంటనంటే, నిన్ను దేవుడు సిగరెట్ తాగమని చెప్పలేదు కదా, నిన్ను దేవుడు సినిమాలకు వెళ్ళమని చెప్పలేదు కదా, నువ్వు దేవుని బిడ్డపోయి ఉండి ఈ ప్రాంతంలో నువ్వు నిలబడకూడదు కదా, ఈ ప్రాంతంలో నిలబడి ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుడు నాకు మేలు చేయాలని ఎలా ఆశపడుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయంతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు తను ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు నిదానించి చూచిన రోజున తనలో ఏది మంచో ఏది చెడ్డదో అతనికి దేవుడు తెలియపరుస్తాడు. ఈరోజు దేవుడు దగ్గర నిదానించి చూడకుండా, పరిస్థితులు నిదానించి చూడకుండా వెళ్ళిపోయి నష్టంలోనికి వెళ్ళిపోయి అవి ఒక హ్యాబిట్స్ లాగా మారిపోయి, అవి ఒక అలవాట్లు అయిపోయి దాని నుంచి విడుదల పొందలేని స్థితిలో నష్టంలోనికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. నాకు తెలిసిన ఒక బిడ్డ ఉన్నాడు రాజమండ్రి ప్రాంతంలో. నిజంగా జరిగిన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాజమండ్రి ప్రాంతంలో వాళ్ళు చాలా పెద్ద కుటుంబం వాళ్ళది. ప్రశాంత్ జోషి అతని పేరు. ఏం పేరమ్మా? ప్రశాంత్ జోషి. మీరు యూట్యూబ్లో కొట్టుకొని చూడండి, అతని సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. ఆ వ్యక్తి ఆ యొక్క రాజమండ్రి ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆస్తి కలిగిన వాడు. తన కుటుంబం అంతయు కూడా రాజకీయ నాయకులుగా అనేకమైన స్థాయిల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు క్రైస్తవుల కులాలకు, క్రైస్తవ జాతికి చెందినవాడు కాదు అతను. అంత మంచి సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ కుటుంబం యొక్క ఆ తల్లిదండ్రులు దేవుని సేవ చేసేవాళ్ళు. రక్షింపబడి దేవుని సేవ చేస్తున్నారు. రక్షింపబడి దేవుని సేవ చేస్తూ ఉంటే కొన్ని దినాలకి ఆ బిడ్డ అక్కడ కీబోర్డు వాయించుకుంటూ దేవుళ్ళు బాగానే వాడబడుతున్నాడు, బాగానే ఉంది. ఎప్పుడైతే అతన్ని డాక్టర్ చదివించడానికని ఒక పెద్ద కాలేజీలో జాయిన్ చేశారు రాజమండ్రిలో. ఆ పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తే ఆ బిడ్డ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అందులో చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పటిదాకా దేవునిలో మంచిగా ఉండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరంలో వాడబడుతూ ఉండేవాడు. కాస్త దినాలు గడుస్తా, సంవత్సరాలు గడుస్తూ ఉండేసరికి ఆ వ్యక్తిలో మార్పు రావడం ప్రారంభమైపోయింది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మందిరంలో ఆదివారాల పాటు దేవుని మందిరంలో ఆరాధించడానికి రావట్లా. తన తల్లిదండ్రులు చెప్పిన ఏ మాట వినట్లేదు. ఈ తండ్రికి అనుమానం వచ్చి కొన్ని రోజులు ఆలోచిస్తా, ఎక్కడికి వెళ్తున్నారా నాన్న, నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఏదో చిన్న పని ఉందిలే డాడీ వెళ్ళొస్తాను, ఒక స్పెషల్ క్లాస్ ఉందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. అలా వెళ్ళిపోతూ ఉంటే తన తండ్రికి ఏం అర్థం కాల, బాధతో ఉన్నాడు. కానీ తన కుటుంబం అంతా కూడా గొప్ప స్థాయిలో ఉన్నవారు కాబట్టి ఆ కుటుంబంలో కొంతమంది వ్యక్తులకు అతను కనపడ్డాడు. ఆదివారం రోజున దేవుని సేవకుడు, దేవుని ఎరిగిన వాళ్ళు ఎక్కడుంటారు? ఆడుంటారమ్మా, దేవుని మందిరంలో ఉండాలి కదా. వాళ్ళు ఆ యొక్క సంఘస్థులు, ఆ కుటుంబ సభ్యులు అలా రోడ్డు మీద వస్తూ ఉంటే వీడు మాత్రం రోడ్డు మీద ఒక పెద్ద ఫ్లెక్స్కి దండలేస్తా, ఈలలేస్తా, పూలు చల్లుతా నిలబడ్డాడు అన్నట్ట. పెద్ద ఫ్లెక్స్ కట్టించి దండేసి పూలు చల్లుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ విశ్వాసులకి, ఆ బంధువులకు అర్థం కాలరే, వీడు మన ప్రశాంత్ జోషి కదా, వీడంటే ఇక్కడ ఉన్నాడు, ఆదివారం దేవుని మందిరంలో ఆరాధించేవాడు కదా, ఇక్కడున్నాడు ఏంటి అని అంటే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసిపోయిందని చెప్పి ఆ వ్యక్తి అంటున్నాడు అనంట, నా జీవితం నా ఇష్టం, వీడు నాకు ఇష్టమైన హీరో, వీడి ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా నేను చూడకపోతే నా జీవితంలో ఏదో కోల్పోయినట్టుంటా, ఈ ఫ్లెక్స్ కూడా నేనే వేయించానని ఆ ఫ్లెక్స్కి పాలు పోస్తున్నాడనంట, ఆ ఫ్లెక్స్కి దండలేస్తున్నాడనంట. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీగా మజ్జిగ పంచుతూ ఉన్నాడంట. వీడు దేవుని సేవ కుమారుడే, మందిరంలో ఉండాల్సినోడే. పక్కనున్న స్నేహితులంతా మా ఫ్రెండ్ అలాగే ఉంటాడు, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ నెట్టివేస్తూ ఉన్నారనంట. వీడిపోయి ఆ సినిమా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. సినిమాలతో ప్రారంభమైన అతని జీవితము చివరికి ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసైపోయినట్లు తీసుకొని వెళ్ళిపోయారు. అతనికి ఏ అలవాటు లేదు. ఆ స్నేహితులందరూ కూడా ఆ మత్తు పదార్థాలకు బానిసైపోయి, అరే ఇదిగో ఈ కొంచెం తాగరా, ఏం కాదు,
జస్ట్ అలా స్మెల్ చేయి, బాగానే ఉంటుందిరా, అసలు నువ్వు ఈ ప్రపంచంలోనే ఉండవు, నీ ఆలోచనలు ఎక్కడికే వెళ్ళిపోతాయి, ఎంతో జ్ఞానం వచ్చేస్తుందిరా నీకు అని చెప్పి వాడికి చిన్న సిగరెట్లతో ప్రారంభించి, మందుతో ప్రారంభించి, ఆఖరికి ఎలా అయిపోయాడు తెలుసా, ఇంజెక్షన్స్ తీసుకొని నరాలకి డ్రగ్స్ ఎక్కించుకునేంత స్థాయికి వెళ్ళిపోయాడు అతను. అన్నం లేకపోయినా బ్రతకగలుగుతున్నాడు, కానీ తన శరీరంలో ఆ డ్రగ్స్ ఎక్కించుకోకపోతే అతడు బ్రతకలేనంత స్థితికి వెళ్ళిపోయాడు. అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద గొడవలు చేసుకుంటా అతని వెంట ఎప్పుడు 4-5 ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అతని వెనక నిలబడి, నువ్వు బదా, నీ వెనక మేము ఉన్నాం కానీ అని చెప్పి ఆ స్నేహితులతో కలిసి రోడ్డు మీద తెగ తిరుగుతూ ఉండేవాడంట. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతనికి తెలియకుండానే అతను దగ్గుతూ ఉంటే నోట్లో నుంచి రక్తం పడటం ప్రారంభమైందంట. రక్తము పడటం ఏంటో తెలుసా, కొంచెం కొంచెంగా కాదు, వామిటింగ్ చేసుకుంటే ఎలా నీళ్లు పడతాయో అట్లా రక్తపు వాంతులు అవుతున్నాయి అంట అతనికి. ఎన్ని హాస్పిటల్కి తిప్పుతూ ఉన్నా ఎవరికి అర్థం కావట్లా. అరే చూస్తే నా కుమారుడు ఇంత అందంగా ఉన్నాడు, ఆజానుబాహుల్లో ఉన్నాడు, ఆరోగ్యవంతుల్లో ఉన్నాడు, వీడేంటి దగ్గుతూ ఉంటే ఇంత రక్తం వస్తుంది, నీళ్లు తాగినా రక్తంగా బయటకు వచ్చేస్తూ ఉంది ఏంటి అని చెప్పి అనేకమైన పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినా, ఎన్నో టెస్టులు చేయించినా ఆ రోగం ఏంటో తెలియట్లేదంట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతనికి ఆ మెడికల్ ల్యాబ్లో ఒక పెద్ద సార్ ఉంటే ఆయన అన్నాడనంట, అరే నాకెందుకో అనుమానంగా ఉంది, ఇతనికి బ్లడ్ టెస్ట్ కాదు కానీ ఇతని బోన్ మ్యారోని టెస్ట్ చేద్దాం అన్నాడంట. బోన్ మ్యారోన్ అంటే మన బోన్ అంటే చూసారా, ఆ బోన్ లోపల గుజ్జు ఉంటుంది, మనం ముడుసులు అంటామే, అది అర్థమవుతుందా, ఆ బోన్ లోపల గుజ్జు ఉంటుంది, దానిని బయటికి తీసి టెస్ట్కి పంపిస్తారు. అది రీజనరేట్ చేయడం చాలా కష్టం. ఆ డాక్టర్కి ఎందుకు అనుమానం వచ్చి, వీడు ఎన్ని మందులు వేసినా ఎన్ని హాస్పిటల్ తిరుగుతూ ఉన్నా వీడికి రోగం తగ్గట్లేదు కాబట్టి ఆ బోన్ మ్యారో టెస్ట్ చేయిద్దామని మీకు మాట చెప్పిన, నీకు ఏదో ఇంజెక్షన్ కొట్టి తీసినట్టు కాదు బోన్ మ్యారో టెస్ట్ చేయడం అంటే, అలా ఎల్లికలుగా పడుకోబెట్టేసి ఒక ఇలా డ్రిల్లింగ్ మిషన్ లాగా ఉంటుంది, పెద్ద సూది, దానిని వెనక ఈ యొక్క వెన్నుపూసలో గుచ్చేస్తారు. ఇట్లా అది గుచ్చుతూ ఉంటే నీకు అసలు చచ్చిపోయినంత నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఒకవేళ నార్మల్ డెలివరీ పిల్లల కన్నా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కుమార్తె బయటికి వచ్చేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తారో అంత భయంకరమైన బాధ అనుభవించాల్సి వస్తుంది. చివరికి అతని యొక్క స్థితి ఆ బోన్ మ్యారో టెస్ట్ చేసేదాకా వెళ్ళిపోయిందంట. అతను తీసుకొని వెళ్ళారు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, మత్తు ఎక్కదు, శరీరానికి ఎక్కుద్దు కానీ బోన్కి మత్తు ఎక్కదు. అలా పొడుకబెట్టేసి అతనిలోనికి అలా బాగా ఇంత పొడుగున్న ఆ సూదిని దింపగానే అతడు ఆ రోజు అరిసిన అరుపు ఆ హాస్పిటల్లో ఉన్న ఆ పేషెంట్లందరికీ భయాన్ని కలిగించేసిందంట. అంత భయంకరమైన నొప్పితో అతనిలోని గుచ్చి ఆ యొక్క తీగనే ఆ బోన్ మ్యారోలోనికి గుచ్చి దాన్ని అలా లాగుతూ ఉంటే, ఈ నొప్పి నేను తట్టుకోలేక చచ్చిపోయినా పర్లేదన్నట్లు ఆ వ్యక్తి అరుస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ కూడా భయంగా వచ్చి ఏమైంది ఇక్కడ అని చూసేంత గట్టిగా అరిసేంత బాధను అనుభవించాడు ఆ రోజు అతను. ఏదో రకంగా అది తీసి పరీక్షకు పంపిస్తే అతని బ్లడ్లో ఏమీ లేదు, అతని శరీరంలో ఏం కనపడలేదు, కానీ ఆ బోన్ మ్యారో టెస్ట్లో తెలిసిందేంటో తెలుసా, ఇతనికి బోన్ మ్యారోలో క్యాన్సర్ వచ్చింది అని తెలిసిందంట. ఇతనికి రక్తంలో క్యాన్సర్ కాదు, శరీరంలో క్యాన్సర్ కాదు, ఆ బోన్ మ్యారో లోపలే ఇతనికి క్యాన్సర్గా వచ్చి నీ శరీరంలో కొత్త రక్త కణాలు పుడతా ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. ఇప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అని ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు ఎంత పుడితే అంత బ్లడ్ సప్లై అనేది నీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ ఏం చేస్తుందనంటే ఇతనిలో పుట్టిన ఈ ఎర్ర రక్త కణాలన్నిటిని కూడా చంపేస్తూ ఉంది, శరీరంలో చంపేస్తూ ఉంది. అలా చంపేసి అలా చనిపోయిన ఈ ఎర్ర రక్త కణాలన్నీ కూడా వాంతుల రూపంలో అతనికి బయటకు తీసుకొచ్చేస్తూ ఉన్నాయి. ఆ టెస్ట్ చేశారు, ఎన్నో హాస్పిటల్ తిప్పారు. ఎలా అయిపోయాడో తెలుసా, అతని జీవితం అంతా ఆరోగ్యకరంగా ఉన్నవాడు కాస్త ఒక 10 సంవత్సరాల చిన్న పిల్లవాడు వలె ఇలా నీలుక్కుపోయినలాగా అతడు నిలబడి నడవలేనంత స్థితికి దిగజారిపోయాడు. అతను నడవలేకపోతున్నాడు. అతన్ని పట్టుకొని తన తల్లిదండ్రులు భుజాల మీద వేసుకొని నడిపించవలసిన స్థాయిలోనికి దిగజారిపోయాడు. అంత దారుణమైన స్థితిలో వెళ్ళిపోయి మాటలు రావట్లేదు, ఏమైనా తినాలన్నా కానీ తినబుద్ధి అవ్వట్లేదు. ఒకవేళ తిన్నామని నోరు తెరిచి ఏమన్నా అడగాలన్నా కానీ, ఒకవేళ అతనికి ఏదైనా చిన్న ఒక ఇడ్లీ పెట్టినా ఆ ఇడ్లీ కూడా రక్తపు వాంతుల రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంది. ఈ డాక్టర్లకు అర్థం కావట్లా, అసలు ఇంత రక్తం ఎక్కడి నుంచి వస్తుందిరా వీడికి,
ఏం చేయాలా అని చెప్పి అర్థం కావట్లేదు. కొన్ని దినాలు గడిచిన తర్వాత డాక్టర్ చేతులు ఎత్తేసాడు. వీడిని మేము బ్రతికించలేము, వీడు చచ్చిపోతాడు, ఇంకా మేమేం చేయలేము. బాగున్నప్పుడంతా బాగా తిరిగినోడు ఇప్పుడు ఈ రోగం తెచ్చుకున్నాడు. ఎట్లా వచ్చిందయ్యా ఈ రోగం అనంటే, ఏ స్నేహితులతో కలిసి లోకానికి బానిస అయిపోయి తిరుగుతూ ఉన్నాడో, లోకములోనికి దగ్గర అయిపోయాడు చూసారా, ఆ లోకములో తిరుగుతూ అనేకమైన అలవాట్ల ద్వారా తాగుడును విడిచిపెట్టలేక, మత్తు పదార్థాలను విడిచిపెట్టలేక, దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరిగాడే. దాని చేత అతని శరీరంలో ఎవ్వరికి రాని 1,00,000 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు, దానికి ఇప్పటికి కూడా మందు లేదు, అలాంటి రోగాన్ని కొని తెచ్చేసుకున్నాడు. ఇప్పటిదాకా ఆ రోడ్డు మీద అతను చూసిన వారందరూ అబ్బన్నా నువ్వు తోపన్నా, నువ్వు ఇదన్నా అనేవాళ్ళు కాస్త తన సొంత స్నేహితులు అంటున్నారనంట, అతన్ని చూడడానికి కూడా హాస్పిటల్కి రాలేని స్థితిలో ఉన్నారనంట. ఇంకా వాడు వెళ్ళిపోయాడు రా, ప్రశాంత్ పని అయిపోయిందిరా, ఇంక వాడు మనకేం చేసి పెడతాడు, వాడు అవసరంలో వాడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదురా మనకి అని చెప్పి అతన్ని హాస్పిటల్లో పడేసి వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారనంట. ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా వీడు బతికితే బాగుండు అని కోరుకోలేదంట. తన తల్లి మాత్రం బాధపడతా ఆ కుమారుని 2 చేతులతో ఎత్తుకొని ఇలా చిన్నపిల్లవాడిని తీసుకొని వెళుతున్నట్టు అనేకమైన హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నారు, అనేకమైన డాక్టర్ల దగ్గర తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆదివారం అంతా కూడా పొద్దున్న నుంచి ఒక 2 గంటల ఆరాధనలో ఉండేసి సంఘమంతయు సేవకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఆ బిడ్డను ఎలా బతికించుకోవాలని ఏడుస్తూ ఉన్న స్థితి అంట. అలా వెళ్ళి 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 అనేక డాక్టర్లకు తిరిగారు, కానీ ఎక్కడ పని జరగల. అతను వాళ్ళు రోజు అడుగుతున్నాడంట తన తల్లిదండ్రుల్ని, మమ్మీ నేను ఒకనాడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను మమ్మీ, నాకు ఏ చెడు అలవాట్లు లేనప్పుడు, సినిమాలు షికార్లకు వెళ్ళినప్పుడు చాలా బాగున్నాను, నన్ను ఈ లోకంలోనికి నడిపించారే, అరే మనకిష్టమైన సినిమా రా, మనకిష్టమైన సిగరెట్లు రా, ఇది తాగుదాం రా అని తీసుకెళ్లారు మమ్మీ నా స్నేహితులను. వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిశీలించి నిదానించి చూస్తుంటే బాగుండేది, వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళి నా దగ్గర ఎంతో మేలు పొందారు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, నా స్నేహితులు ఎవరైనా వచ్చారా మమ్మీ హాస్పిటల్కి, వస్తే రమ్మని మమ్మీ మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడితే కొంచెం నాకు ధైర్యం ఉంటుందేమో అని అంటూ ఉంటే ఆ తల్లి చెప్తా ఉందంట, నీవు హాస్పిటల్కి వచ్చినది మొదలుకొని ఒక్కడంటే ఒక్క స్నేహితుడు కూడా నీ కోసం రాలేదు బిడ్డ, ఏ స్నేహితుడు రాలా నీ కోసం అనంటే ఆమె అంటే మరి అన్నాడు, ఎవరు వచ్చారు మమ్మీ నా కోసం అనంటే, నీ స్నేహితులు రాలేదు కానీ నీ కుటుంబ సభ్యులు ఉన్నారు చూసావా, నీవు ఏ సంఘాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళావో ఆ సంఘ బిడ్డలు మాత్రం నా యొక్క సేవకుని కుమారుడు బ్రతకాలి, మా యమన బిడ్డ బ్రతకాలని ప్రతిరోజు నీ కోసం సేవలు చేస్తున్నారు నాన్న. నీ స్నేహితులు విడిచిపెట్టేశారు కానీ నీ సంఘ బిడ్డలు మాత్రం విడిచిపెట్టలేదు అని ఆ సేవకురాతను చెప్తా ఉంటే అలా కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడంట అతను. ఒకరోజు డాక్టర్ చెప్పాడు, 2 రోజుల్లో చచ్చిపోతాడు, తీసుకుని వెళ్ళిపోండి బిడ్డని, ఈ హాస్పిటల్లో బెడ్ వేస్ట్ అయిపోతుంది, మాకు మేమేం చేయలేము అని అన్నారంట. లిటరల్లీ 25 లక్షలకు పైగా అతని కోసం ఖర్చు పెట్టింది ఆ కుటుంబం. 25 లక్షలకు పైగా ఖర్చు పెట్టిన ఒక్కటంటే ఒక్కటి కూడా మార్పు కనపడలేదు అతనిలో. అలా తిరుగుతూ ఉంటే ఎక్కడికో మరలా అతనిలో ఎలా పుడుతున్నాయి ఇవన్నీ, దీన్ని చంపడానికి ఏమన్నా మందు దొరికిద్దామో అని రాజమండ్రి నుంచి హైదరాబాద్లో ఒక స్పెషలిస్ట్ వచ్చాడు అని అంటే, ఆ స్పెషలిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాలనంటే అతన్ని ఫ్లైట్లోకి ఎలా చేయరు, అతను రక్తం కారుతూ ఉంది కాబట్టి, రక్తం వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఏరోప్లేన్లో ఎలా చేయరు, ఎయిర్పోర్ట్లోనూ కూడా రానివ్వరు. కాబట్టి ఏం చేయాలి అంటే ఒక అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్ళాలి. అతని పరిస్థితి ఏంటి, కూర్చోలేని స్థితిలో ఉన్నాడు, ఒక మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని తీసుకుని ఏదో ఒక రకంగా అంబులెన్స్ మాట్లాడేసుకున్నారు, ఏదో రకంగా చేతులు పట్టేసుకుని ఎక్కించుకొని అలా వెళుతూ ఉండగా అతని స్థితి ఎలా అయిపోయిందో తెలుసా, ఆ రోడ్డు మీద ఇలా వెళుతూ ఉండగా అతనికి ఓన్లీ శరీరంలో ఏం లేదు, ఓన్లీ ఎముకలు మాత్రమే కనపడుతున్నాయి. ఆ ఎముకలన్నీ ఇలా ఎగురుతా ఊడిపోతా భయంకరమైన నొప్పిని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ చెయ్యిని ఇలా ఎత్తి చూస్తే ఆ చెయ్యి నిండా ఈ నీడిల్స్ గుర్తులే కనపడుతున్నాయి. గుచ్చి ఈ చేతి నిండా ఆ యొక్క రక్తం కారుతూ ఉంది. ఆ రక్తాన్ని తన తల్లి తుడుస్తూ ఉంది. 2 చేతులకి ఇక్కడ మొదలుకొని ఇక్కడ దాకా గుచ్చేసే ఉన్నారు డాక్టర్లు. అన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ జరిగింది అతనికి. ఆ నొప్పి భరించలేక, అమ్మా ఇక నేను చచ్చిపోయినా పర్లేదు కానీ దయచేసి నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోండి, నేను ఇంక ఈ బాధ భరించలేకపోతున్నా, అక్కడ దాకా నేను రాలేనేమో, నాకు ఓపిక కూడా లేదు, నాకు శ్వాస కూడా ఆడట్లేదమ్మా అని చెప్పి అతను అంటే, లేదు నాన్న ఆ డాక్టర్ ఏదో బాగా చూస్తాడంటారా నిన్ను, రా అని చెప్పి తీసుకుని వెళ్తా సగం దూరం వచ్చారు కానీ అతడి ఆరోగ్యం సహకరించగా అతడికి శ్వాస తీసుకోలేని స్థితిలో పడిపోయి ఉంటే భయమేసి వెంటనే అదే హై మీద తిప్పి ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆక్సిజన్ పెట్టగానే కొద్దిసేపు ఏదో బ్రతికాడంట. బ్రతికిన తర్వాత ఆ రోజు డాక్టర్ చెప్పాడు, ఈ ప్రాంతంలో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా, తెచ్చుకోపోండి, వెళ్ళి పిలుచుకోండి,
నాకు తెలిసి ఈ రాత్రికి చచ్చిపోతాడు అతను, మీ ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకొని చివరి చూపు చూసుకోండి అని చెప్పి పిలిస్తే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పిలిచేశారనంట. అందరూ వీడియో కాల్లో మాట్లాడుకుంటున్నారనంట, ఇంక ఇటు చచ్చిపోతాడు అని చెప్పి. అతనికి అర్థమైపోయింది నేను చచ్చిపోతున్నాను అని అర్థమైపోయి అలా తిరుగుతూ ఉంటే ఆ రోజు రాత్రి తన పక్కన ఒక చిన్న బైబిల్ పెట్టి వెళ్ళింది తన తల్లి. ఎప్పుడూ చెప్పుద్దంట, అతను పడుకున్న వెంటనే తన పక్కన బైబిల్ పెట్టేసి వెళ్ళిపోద్ది తన తల్లి, ఐసీయూలోకి రానివ్వరు. ఆ బైబిల్ అలా పెట్టుకుని ఉంటే ఆ రోజు రాత్రి అతను పడుకొని బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఇలా తల మార్చగానే అతనికి పరిశుద్ధ గ్రంథం అని కనపడిందంట. దాన్ని తీసుకున్నాడు. అరే, ఒకనాడు నేను దీనిలోనే పుట్టే కదా, దీనిలోనే పెరిగిన వాడిని కదా, ఈరోజు నా స్థితి ఇలా ఉంది, నేను చనిపోతానని నాకు అర్థమైపోతుంది, చివరిగా అయినా దేవుణ్ణి క్షమించమని అడుగుదాం అని చెప్పి ఆ బైబిల్ అలా ఓపెన్ చేయగానే అతను కనపడుతున్న ఒక విషయం ఏంటో తెలుసా? ఒకనాడు పరిశుద్ధాత్మ దేవుని యందు ఆరోహణమయ్యి ఆ యేసుక్రీస్తు ప్రభువు అలా వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో అనేక మంది చనిపోయిన వారిని లేపుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని కొత్త నిబంధనలో చదువుతా ఉన్నాడంట అతను. ఇదన్నీ తన తండ్రి బోధించిందే, సేవకుని కుమారుడు కాబట్టి అంతా తెలిసిందే. ఇలా అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆ బైబిల్లో ఆ రోజు ఎందుకు కొత్తగా అనిపించినట్టు అతనికి. చనిపోయిన యాయిరు కుమార్తెను దేవుడు బతికించాడని ఉంది, ఆడ చనిపోయిన లాజర్ను బతికించాడని ఉంది, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బతికించాడు అని అద్భుతాలు అలా చదువుతా ఆ రోజు మత్తయి సువార్త, లూకా సువార్త అన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటే అవి చదివి అయిపోయే లోపట అతనికి ఒక ఆశ కలిగిందంట. ఇన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఇంతమంది మనుషులను ఆశ్రయించాం, నన్ను ఎవ్వడు కాపాడలేకపోయాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను ఇందులోనే పుట్టా, కానీ ఈ దేవుడు ఇంతమందిని బతికించాడు, నేను ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళా, కానీ ఈరోజు ఆయన నన్ను బతికించగలుగుతాడా? ఒక మాట అడుగుదాం అని ఒక చిన్న ఆశ కలిగి ఆ రాత్రి కాల సమయము ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిద్రపోతూ ఉంటే ఆ బైబిల్ని ఓపిక లేకపోయినా అలా తీసుకొని తన గుండెల మీద పెట్టేసుకొని అలా వదిలేసేసి చేతులు రెండు ఇలా పడిపోయినాయి అంట. పైకి లేపడానికి కూడా ఓపిక లేదు అతనికి. ఆ గుండెల మీద బైబిల్ ఉంటే భయంకరంగా ఏడుస్తూ ఒక మాట చెప్తున్నాడంట, అయ్యా, ఒకనాడు నీవు నన్ను ఆరోగ్యకరంగా ఉంచితే నా స్నేహితుల మాటలు విని ఆ స్నేహాన్ని నిదానించి చూడలేక ఆ స్నేహాన్ని పరిశీలించి ఇది నీవు నా కోసం తెచ్చిందేనా, ఈ స్నేహము నన్ను ఆత్మీయంగా నడిపించిద్దా, ఈ స్నేహము నన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుందా, ఈ స్నేహము నా కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుందా, నన్ను ఇంకనూ ఆత్మీయంగా ఎదిగిచ్చిద్దా లేదో తెలుసుకోకుండా పరిశీలించి చూడకుండా వాడు చెప్పిన మార్గం అంతట్లో వెళ్ళిపోయాను ఆయన. ఈరోజు నేను చనిపోతానని తెలిసి నా స్నేహితులు ఎవడు రాలే, ఈ ప్రపంచంలో రాజమండ్రి ప్రాంతం అంతా చెబుతూ ఉందంట, ఇదిగో ఆ ప్రశాంత్ జోషి గారు చనిపోతాడు అని. అతను ఫేస్బుక్లో అందరూ అతన్ని ట్యాగ్ చేసి ప్రశాంత్ జోషి చనిపోయాడు రిప్ అని పెడుతున్నారంట. అందరూ రెస్ట్ ఇన్ పీస్ అని ట్యాగ్ చేస్తూ ఉన్నారంట. అతనికి ట్యాగ్ చేస్తూ ఉంటే అవి చూసుకొని ఇంకా ఏడుస్తూ ఉన్నాడనంట. నా స్నేహితులు ఈ రాజమండ్రి ప్రాంతం అంతా కూడా నేను చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయి చనిపోతాను అనుకున్నది నాయన, ఇదిగో ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథాన్ని నిన్ను నేను తేరు చూస్తున్నా. ఈ రాత్రి నిన్ను పరిశీలించి తేరు చూస్తూ ఉండగా ఆ తేరు చూస్తున్న ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు చనిపో ఉంటే వారు మరణ దశలో ఉన్నప్పుడు వారు నీ యొక్క ఆ సిలువ పక్షాన ఆ ఇత్తడి సర్పాన్ని తేరు చూచినప్పుడు మరణమందక రక్షించావంట కదా, ఆ విషముతో నింపబడిన దేహాలన్నిటినీ కూడా మరలా ఆయుష్నిచ్చావంట కదా, ఈరోజు నీ సిలువ వైపు తేరి చూస్తున్నాను నాయన, నన్ను బ్రతికిస్తావా అని ఒక మాట పలికి ఆ ఏడుస్తూ అలాగే మోకరించేశాడనంట. అలా ఆ బెడ్ మీద అలాగే పడుకుని పోయి ఉన్నాడు. రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు అతనికి. ఉదయకాలం లేచి చూసిన తర్వాత అలా ఓపికతో అందరూ ఏమనుకుంటున్నారు, చచ్చిపోయి ఉంటాడు వీడు అని అనుకున్నాడు. కాస్త ఇప్పటిదాకా శరీరంలో ఏం ఓపిక లేదు కదా, అన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి ఉదయాన్నే ఆమె దగ్గరికి వస్తే ఆ తల్లితో అంటాడంట, అమ్మా నాకు ఆకలి అవుతుంది కానీ కొంచెం ఇడ్లీ తీసుకొస్తావా అన్నాడంట. ఆ తల్లికి అర్థం కాల, నా కుమారుడు డాక్టర్ చెప్పాడు ఈ బిడ్డకి ఏం పెట్టమాకండి, ఎందుకంటే శరీరంలో బలం లేదు. ఎంత బలం కోల్పోయాడు తెలుసా, అట్లీస్ట్ ఒక చిన్న ఇడ్లీ తిన్నా అరిగించుకోలేనంత బలహీనుడిగా అయిపోయాడు. ఎంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఏం పెట్టొద్దు అని అన్నాడంట. ఈ తల్లికి బాధ అనిపించేసింది, అరే నా గర్భాన పుట్టినవాడు నాకు ఆకలి అవుతుందమ్మా అని అడుగుతున్నాడే అని చెప్పి డాక్టర్లు ఎవరికి కనపడకుండా ఒక చిన్న ఇడ్లీ మొక్క తీసుకొని వచ్చి తనకిస్తే ఒక్క ఇడ్లీ తింటాడేమో అనుకుంటే ఆ రోజు ఆ ఉదయాన్ని అతను 4 ఇడ్లీ తినేసాడంట. హల్లెలూయా. ఆ 4 ఇడ్లీ తిని అంటున్నాడంట, అమ్మా నాకు కొంచెం పాలు తీసుకొస్తావా అన్నాడంట.
ఆమె ఇట్లా చూస్తుంది, నా కుమారుడు ఏంటి ఇడ్లీ ఒకటి తింటమే కాను 4 ఇడ్లీ తినేసాడు వీడు అని చెప్పి, సరే నాన్న తెస్తానని చెప్పి పాలు ఇంత గ్లాసుడు పాలు తీసుకుని వచ్చి ఇస్తే ఆ పాలు కూడా తాగేస్తాడనంట. ఆ రోజు పొద్దున్నే డాక్టర్ చెకప్ వచ్చి చూస్తున్నాడు, ఏంటి ప్రశాంత్ చనిపోయాడు అనగానే, చనిపోలేదయ్యా మరి ఏం చేస్తున్నాడు అని అంటే, అయ్యా ఈరోజు 4 ఇడ్లీ తిన్నాడు నా కొడుకు అని చెప్తుందంట. హల్లెలూయా. ఈరోజు పాలు తెమ్మని చెప్పి పాలు తాగాడయ్యా అని చెప్తుందంట. ఆ హాస్పిటల్లో వారం గడిచింది చచ్చిపోలే, నెల గడిచింది చచ్చిపోలే, 2 వారాలు నెల గడిచిన తర్వాత అతనిలో ఎప్పటిదాకా జీవం లేని జీవోత్సవములాగా ఉన్నవాడికి కాస్త అతనిలో తెలియని జీవం రావటం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా ఏ రక్తం అయితే అతన్ని చంపివేస్తూ ఉందో ఆ రక్తములో జీవకణాలు పుట్టడం ప్రారంభమైనవి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఇప్పటిదాకా అతని రక్తంలో చంపివేసే కణాలు పుట్టుకొస్తూ ఉంటే ఈ నెల రోజుల నుంచి డాక్టర్లకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రక్తాన్ని చంపివేసే కణాలన్నీ పోయి జీవకణాలు పుట్టడం ప్రారంభమైనాయి అంట. ఇప్పటిదాకా అతనిలో 1% ఉన్న బ్లడ్ కాస్త నెలలో 5% బ్లడ్ మార్చబడిందంట. హల్లెలూయా. అతని రక్తం పోవటం ప్రారంభమైంది కదా, ఇప్పుడు దాకా రక్తం పోవట్లేదంట, రక్తం పుట్టుకొస్తుందంట తన శరీరంలో. హల్లెలూయా. నెల గడిచిపోయిన తర్వాత అదే బెడ్ మీద అలా పడుకొని ఉన్నాడు అతను. అలా పడుకొని మరలా ఆ బైబిల్ తీసుకొని ఇప్పటిదాకా బైబిల్ను లేపలేనోడు ఆ మంచం మీద నిలబడి ఆ నెల రోజుల్లో బైబిల్ మొత్తం చదవడం ఫినిష్ చేసేసాడంట. హల్లెలూయా. బైబిల్ మొత్తం ఫినిష్ చేసేసాడు. అలా ఫినిష్ చేసి ఆ బైబిల్ని పట్టుకొని ఒక మాట అంటున్నాడంట, అయ్యా నా స్నేహితులు నన్ను బతికించలే, నాకు వ్యసనంగా మారిపోయినాయే ఈ మందు, ఈ యొక్క చెడు అలవాట్లు, ఇవేమీ నన్ను బతికించలేదు. నన్ను బ్రతికించింది నీ జీవపు వాక్యమునైనా, నీ కోసం నన్ను ఏమి చేయమంటావో చెప్పు అని ఆ రాత్రి కాల సమయం దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ రాత్రి కాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను లోకం చంపివేయాలని చూస్తే లోకం వైపు నిదానించి చూడకుండా ఇది నిన్ను కాపాడుద్దో లేదో తెలియకుండా నువ్వు వెళ్ళినప్పుడు ఈ లోకం నిన్ను చంపివేయాలని చూసింది కదా, ఆ రాత్రి నీవు నా వైపు నిదానించి చూసావే, ఈ పరిశుద్ధ గ్రంథము నన్ను బతికిస్తుంది అని నిదానించి చూసావా, ఆ రోజున నేను కాపాడింది. నీలా చనిపోయే కొన్ని 100 మంది యవనస్తుల్ని మరలా తిరిగి రక్షించడానికని చెప్పాడు. హల్లెలూయా. నిన్ను రక్షించింది అనేక మందిని రక్షించడానికి లే, ఇక నీకు ఏ రోగం అయితే డాక్టర్లు చెప్పారో ఆ రోగం నీవు చనిపోయే దాకా నిన్ను తాకదు అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత 2వ నెలలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులు అంటున్నారంట, ఇప్పుడే బయటకు వచ్చావుగా నాన్న, ఉండు, కొద్ది రోజులు ఉండు, కొంచెం ఓపిక వస్తుంది, ఆగు, ఓపిక వచ్చిన తర్వాత పో, దేవుని సేవ చేద్దులే అని అంటా ఉంటే, లేదు నాకు దేవుడు 2 నెలలు నేను ఇప్పటికే ఆలస్యం చేశానని చెప్పి బైబిల్ పట్టేసుకొని వెళ్ళిపోయి ఏం చేయడం ప్రారంభించాడో తెలుసా? ఒకనాడు ఎవరైతే తనని సినిమాలకు రమ్మన్నప్పుడు, ఎవరైతే సిగరెట్లు తాగమన్నప్పుడు, ఎవరైతే మందు తాగమన్నప్పుడు నిదానించి చూడకుండా వెళ్ళి వాళ్ళతో కలిసి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడే, వారందరినీ వెతుక్కుంటూ వెళుతున్నాడు అతను. హల్లెలూయా. వారందరిని వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? తను పొందాడు, చూసావా రక్షణ, తను పొందాడే ఆ రక్షణ ఆనందాన్ని అందరికీ ప్రకటించడం ప్రారంభించి సంవత్సరం తిరిగే లోపట తనతో తిరిగిన లోకములో ఉన్న 40 మందికి బాప్తీసం ఇచ్చాడు అతను. హల్లెలూయా. 1 సంవత్సరంలో ఎవరైతే అతన్ని నాశనంలోకి తీసుకొని వెళ్ళాడో వారి మొత్తాన్ని రక్షణలోకి నడిపించి సంఘంలో కూర్చునేటట్టు చేశాడు అతను. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది. అతడు ఇప్పటికీ ఆరోగ్యకరంగానే ఉండి దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, ఒకనాడు ఈ లోకంలో తిరిగితే అతడు నిదానించి చూడకపోవటం వల్ల, త్వరపడి ఏదో యవన వయసులో పారిపోవటం వల్ల, ఏదో ఆశకి లోనైపోవటం వల్ల శరీరం నాశనం అయిపోతే, ఆ రోజు రాత్రి నిదానించి నా దేవుని వైపు చూశాడనే కారణం చేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో రాలిపోకుండా ఏ దేవుని ఆ సర్పమైతే కాపాడిందో, ఏ సిలువలో ఉన్న ఆ సిలువ కాపాడిందో, ఆ దేవుడు ఆ రోజు అతన్ని కాపాడగలిగాడు. ఆ రోజు నీకు మాట చెప్తాను విను. నీ జీవితంలో ఎన్నోసార్లు నిదానించి చూడకుండా అది నిజంగా నా కోసమే అంటావా?
ఈ దేవుని చిత్తమేనా కాదా? ఈ మాట నేను మాట్లాడొచ్చా? నేను బాప్తిసం తీసుకున్నా, దేవుల్లో ఉన్నా, దేవుని మందిరానికి వస్తున్నా, నేను దేవుని మందిరంలో ఉన్నా లేకపోయినా నేను ఒక విశ్వాసిని కదా, నా నోట ఈ మాట రావచ్చా రాకూడదా అని ఆలోచించకుండా, నేను ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఆలోచించకుండా, నీ కాళ్ళతో వెళ్ళి చేసిన దాన్ని బట్టి ఒకనాడు నీ కుటుంబంలో సంతోషం లేకుండా ఏడుస్తా, నీ బిడ్డలు మొదలుకొని నీ భార్య భర్త వరకు ఏడుస్తా పడుకున్న రోజులు గుర్తున్నాయా నీకు? ఆ రోజు ఏడుస్తా పడుకున్నప్పుడు నీ హృదయంలో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది, ఆడితో సహవాసం చేయకుండా ఉంటే బాగుండేది, ఈ రోజైనా నేను తాగకుండా ఉంటే బాగుండేది, ఈ రోజైనా నా నోటిని కాపాడుకుని ఉంటే బాగుండేది, మా ఇద్దరి మధ్య సమాధానం ఉండేది అని ఎన్నిసార్లు మనసులో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఏడుస్తూ పడుకునే కుటుంబాలు లేవు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడతా, నేను ఎందుకు నీకు మధ్య ఇంత గ్యాప్ పెట్టానో తెలుసా? నీవు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను నీ కోసం ఏమి సిద్ధపరిచానో అది నీవు తెలుసుకోవాలి అనంటే నిదానించి చూసే అనుభవంలోనికి నువ్వు రాగలగాలి. నువ్వు నిదానించి చూసే అనుభవంలోనికి వస్తే నీ కోసం ఆయన ఏం దాచిపెట్టాడో, అసలు నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇదేనా, నీవు నడవలసిన స్థాయి ఇదేనా, నువ్వు మాట్లాడాల్సిన మాట ఇదేనా, నీవు ఆలోచించిన ఆలోచన ఇదేనా అని నీకు తెలుపు చేస్తాడు ఆయన. నీవు నిదానించి చూస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చనిపోయేటప్పుడు నిదానించి తేరి చూచినప్పుడు ఎలాగైతే వారు చనిపోకుండా రక్షింపబడ్డారో అలా నిన్ను రక్షణలోనికి నడిపించడానికి, ఆయన వైపు తేరి చూచే అనుభవంలోనికి నిన్ను నడిపించడానికి ఆయన చెప్తున్నాడు. ఈరోజు నేను పనిచేసే విధానం ఏంటో తెలుసా? ఇదిగో నా యందు నీవు తేరి చూసే అనుభవంలోనికి వస్తే నీవు నష్టపోవడం పక్కన పెట్టు, నేను నాశనం చేయడానికి వస్తున్న ప్రతి వాటిని నీ ముందు నిలబడి నేనే నాశనం చేస్తాను. హల్లెలూయా! అలాంటి గొప్ప దేవుని వైపు ఈరోజు లోకంలో అనేకమైన సినిమాలు సరదాల వైపు త్వరగా ఆకర్షించబడిపోతారు, కానీ దేవుని యొక్క స్వార్థ చెప్పాలా, దేవుని మందిరంలో మోకరించాలి, దేవుని మందిరానికి రావాలి అని అంటే అంత త్వరగా దేవుని మందిరంలో చేర్చపడం. అక్క అటు పక్కన ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్క, కొండపైన రా అనగానే వెళ్ళిపోతాం. అక్క ఆ షాపుల్లో డిస్కౌంట్ ఇస్తున్నారంట అక్క రా అనగానే ఇంటి పక్కన వాళ్ళు పిలవగానే వచ్చేస్తారు. కానీ అక్క దేవుని మందిరంలో మంచి వాక్యం అందింపబడుతుంది తెలుసా, మంచి ఆరాధన ఉంది తెలుసా, దేవుని మందిరంలోకి రండక్క అని పిలిస్తే 10 సార్లు పిలిచినా రారు చాలామంది. ఎందుకో చెప్పనా? ఈరోజు లోకం అంత ఆకర్షించేస్తుంది మనుషుల్ని. ఆ లోకము తీసుకొని వెళ్ళి ఎంతో నష్టంలోనికి నడిపిస్తే దేవుని మందిరం ఆ నష్టములను తీసివేసి ఆ విషయాన్నే ఆశీర్వాదంగా మార్చగలుగుతుందంట. హల్లెలూయా! ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఆయన నీతో మాట్లాడాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు నిదానించి చూసే అనుభవంలోనికి రావాలి. ఒక పని చేయాలని ప్రారంభించి ఉండొచ్చు, ఒక ఆలోచన నీ హృదయంలో వచ్చి ఉండొచ్చు. నీవు ఆలోచించాల్సింది, ఇదిగో ప్రభువా ఇది నా కోసమేనా, ఇది నాదేనా, దీని ద్వారానే నువ్వు నాకు సహాయం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఇది నాకు మంచి చేస్తుందా, నేను ఇలా వెళితే మంచిదేనా కాదా అని నిదానముంచి ఆలోచించే స్థితిలోకి నువ్వు వెళ్ళగలిగితే నీ కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు. ఈరోజు ఆమేన్. ఓ మాట నీ భర్తను నువ్వు తోలనాడి మాట్లాడేటప్పుడు, ఓ మాట నీ భార్య నువ్వు తోలనాడి మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆగి, ఇదిగో ఈ మాట అంటే నా భార్య బాధపడిద్దేమో కదా, ఈ మాట అంటే నా భర్త కోపం వచ్చిద్దేమో కదా, ఈ మాట అంటే నా తల్లిదండ్రులు బాధపడతారేమో కదా, ఇంతకాలం నన్ను పెంచారు కదా, ఇంతకాలం నా చదివించారు కదా, ఇంతకాలం నా కోసం ఎంతో ప్రయాసపడ్డారు కదా, ఇంత ప్రయాసపడిన వాళ్ళు ఈ మాట గబాల్లో ఒక మాట అంటే నా తల్లిదండ్రులు బాధపడతారేమో కదా అని ఒక్క నిమిషం నిదానించి నీ నోట నుంచి మాట్లాడడం ప్రారంభిస్తే ఆ నిదానములో నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తాడు, 2 రోజులు ఆలస్యం అయిద్దేమో, నీకు బట్టలు కొనిపించలేదేమో, నీకు కావాల్సింది ఇవ్వలేదేమో, ఇంతగా నిన్ను ప్రేమించేవాళ్ళు నిన్ను ఎలా విడిచిపెడతారు నాన్న అని నీ హృదయంలో నీకే ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఆ రోజు ఎంతో పెద్ద గొడవలసిన నీ కుటుంబంలో సర్లే మమ్మీ కానీ ఏం కాదులే, కానీ వచ్చే పండగ కొనిపిద్దులే, సర్లేయ్యా జాగ్రత్తగా ఉండు, కొంచెం ఆ అలవాట్ల నుంచి తప్పించుకొని ఆయన ప్రార్థన చేద్దాంలే అని ఒక మాట పలికేసి పక్కకు వచ్చేస్తే ఆ రోజు రాత్రి నీ చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కొట్టుకు చేస్తున్నా, నీవు మాత్రం ఆనందంగా పడుకుంటావు ఆ రోజు. హల్లెలూయా! ఎందుకో చెప్పనా? నీ కుటుంబంలో ఆనందంగా ఉంచుకునే మొట్టమొదటి స్థాయి నిదానించి చూసే అనుభవంలోకి నువ్వు వెళ్ళావు గనక ఈరోజు ఎన్నిసార్లు ఆ నిదానించి చూసే అనుభవం లేక, ఆ యొక్క నిదానించి చూసే అనుభవంలో నువ్వు వెళ్ళక నష్టపోయావేమో. నీ కుటుంబంలో అలాంటి శాపగ్రస్తమైన జీవితాలలో నీ గురించి ఈరోజు మాట్లాడతాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారా నాయన అనే స్థితిలో ఉందేమో. నా దేవుడు అంటున్నాడు, ఆ స్థితిలో నుంచి మార్చబడి ఆ కుటుంబం ఎంతో ప్రేమ కలిగిన కుటుంబం అనే సాక్ష్యం పొందుకునే వారిలా మీ అందరినీ మార్చునుగాక.
మీ జీవితాలను ఆశీర్వాదకరంగా నిలబెట్టునుగాక. నీ జీవితాలను మేలుతో నింపునుగాక. నిదానించి చూసేవారిగా మన కుటుంబాలను మార్చు.